మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అనే వాక్యం మీరు విన్నారు కదా. క్రైస్తవుడు నీటి కాలువల వారన నాటబడినటువంటి చెట్టులా ఉన్నట్లయితే అతని జీవితంలో ఆకు వాడిపోయే పరిస్థితి ఉండదు. తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు. అతడు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేయడానికి వీలు కలుగుతాయి. నీటి కాలువల వార అంటే దేవుని మందిరంలో, దేవుని యొక్క వాక్యములో ఏ క్రైస్తవుడైతే ఎదుగుతూ ఉంటాడో అతడు తప్పక నీటి కాలువల వారు నాటబడిన చెట్టులా ఉంటాడు. ఆ ప్రయోజనాలు, ఆ ఆశీర్వాదాలు అలా మీరు పొందుకోవాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు మన ఛానల్ అయినటువంటి షిలోహు మినిస్ట్రీస్ కేకోన్లో అనే ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి అప్లోడ్ చేయబడుతున్నటువంటి తమ్ముడు మాట్లాడే వాక్యాన్ని మీరందరూ విని మరి తప్పకుండా దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.